పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం హోరెత్తిస్తోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రజలు ఆమెకు నీరాజనం పలుకుతున్నారు. ముచ్చటగా మూడవసారి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కొమరాడ మండలం చినకేర్జీ, గుండాల కోటిపాం, గంగిరేవు వలస, దుగి గ్రామాల్లో ఆమె ప్రచారం హోరెత్తిస్తోంది. ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఆమె గడప గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని వైసీపీ అందించిన పథకాలను, చేసిన అభివృద్ధిని వివరిస్తోంది. గ్రామాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలలో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాడు అని చెప్పి ఓదరు కొడతారు. వాళ్ళ మాటలు ఎంతసేపు పేపర్ల వరకు మాత్రమే పరిమితం. గతంలో చంద్రబాబు నాయుడు మాట ఇవ్వలేదా రైతు రుణమాఫీ చేస్తానని? గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వలేదా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని? గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని? ఇవన్నీ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్కన పెట్టి ప్రజల్ని మోసం చేయలేదా? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వచ్చి మేము ఇన్ని పథకాలు ఇస్తామని ఏ రకంగా చెప్తారు? ప్రజలు ఎలా నమ్మాలి? ఈరోజు ప్రజలనే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాయ మాటల్ని నమ్మట్లేదన్న నిజాన్ని తెలుగుదేశం వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారు. మేనిఫెస్టోని ప్రతి ఇంటికి పంపించారు. ప్రతి ఒక్కరిని మీరే టిక్కు పెట్టండి, నేను ఇచ్చినటువంటి హామీ నెరవేర్చానా లేదా, మీరే టిక్కు పెట్టండి, మీరే మార్కులు వేయండి అని చెప్పి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే మేనిఫెస్టోని ప్రజలకి హామీ ఇచ్చి గెలిచి ఓట్లు వేయించుకొని పదవి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో పాడేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరి మధ్య తేడా చూడండి. ఎవరు హామీ ఇస్తే నెరవేరుస్తారు, ఎవరు వస్తే పాలన బాగుంటుంది, ఎవరు వస్తే పేదవాడు బాగుంటాడు అన్నది ఆలోచించుకొని ఈరోజు మేము ఏం చెప్తున్నాం? మీకు మంచి జరిగిందని నమ్మితే, మీకు మేలు జరిగిందని నమ్మితే, మళ్ళీ జగన్ వస్తేనే సంతోషంగా ఉంటామని నమ్మితే మాకు ఓటేయండి అని నిజాయితీగా మిమ్మల్ని అడుగుతున్నాం.